ఉద్యోగాల కోసం అయితే మనం ఉద్యమం చేశాము. అక్కడ సహాయ నిరాకరణ ఉద్యమం అన్నప్పుడు కూడా పూర్తిగా అందరితో సహకరించి ఉద్యమాలు చేశాము. అక్కడ కాస్త మనం ఎదుగుతూ కాస్త ఉద్యోగాలు చేస్తున్న సమయంలో ఆంధ్ర వాళ్ళు వచ్చేసి మన ఉద్యోగాలంతా కూడా తన్నుకొని పోయారు. ఇప్పుడు మళ్ళీ వచ్చేసి ఇంకేదో రాష్ట్రం వాళ్ళు వచ్చేసి మన ఉద్యోగాలు మొత్తం కూడా లేకుండా చేయడమే కాకుండా సరైన ఉపాధి లేని పరిస్థితుల్లో ఉన్నది. 8 నెలలు 7 నెలలు 6 నెలలు జీతాలు తీసుకుంటూ బతుకుతున్నటువంటి దుస్థితి. తెలంగాణ కోసం పోరాడింది మనం ఇందుకేనా అనేటువంటి ప్రశ్నించుకోవాల్సిన ప్రతి ప్రైవేట్ అధ్యాపకుడు చేస్తున్నటువంటి బాధ. వాళ్ళు ఏంటి అసలు ఉద్యోగం చేస్తున్నామా కూలి పని చేద్దామా అనేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఈ సమయంలో గత ప్రభుత్వాన్ని నమ్మాము, ఒకసారి గెలిపించాం, తెలంగాణ కోసం ఏదో సహాయం చేశారండి, రెండోసారి చూద్దాంలే అన్నారు. అది మాట ఇచ్చారు, 10,000 ఏదో ఇస్తున్నారు, అది ఇవ్వలేరు. మరి 2 కళ్ళ వంటి వాళ్ళు అని చెప్పేసి ఓ మంత్రి గారు అటు ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రైవేట్ ఉద్యోగస్తులు 2 కళ్ళు నాకు సమానమని మాట ఇచ్చారు, కానీ అది కూడా నిలబెట్టుకోలేదు. మరి ఇప్పుడైనా ఆ సమయంలో మాకు జరిగినటువంటి అన్యాయానికి న్యాయం చేస్తూ కాస్త ఎదుగుదామనే లోపే కరోనా, ఆ బాధల్లో మమ్మల్ని ఆదుకున్నది లేదు. ఎవరికో ఇచ్చారు, 25 కిలోల బియ్యం అన్నారు, డబ్బులు అన్నారు, ఏది ఇవ్వలేదు. మేము ఉద్యమం మా తెలంగాణ మా కోసం మా ఉద్యోగం కోసం అని పోరాడాము. ఇప్పుడు కూడా ప్రతి జిల్లాల్లో కూడా ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చేసి తెలంగాణ వాళ్ళని అనగదొక్కేస్తున్నారు. వాళ్ళు ఉన్నటువంటి జ్ఞానాన్ని ఎదగనివ్వటం లేదు. కాబట్టి వాళ్ళని గుర్తించేసి ప్రైవేట్ కళాశాలలో జరుగుతున్నటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగ రీత్యా కూడా సహాయ సహకారం అందించాలి. వాళ్ళకి మాకు ఇది ఉంది, మాకు ఈ ప్రభుత్వం మాకు తోడుగా ఉందనేటువంటి విషయాలతో మా ప్రభుత్వం సర్వ కష్టాల నుంచి కూడా పైకి తీసుకురావాలని కోరుకుంటున్నాము. గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వమని కోరుకోవటం లేదు, మాకు వయసు అయిపోయిందని స్పష్టంగా మాకు తెలుసు. కానీ మేము ఇగో చెప్పుకున్నందుకు, మాకు తెలంగాణ వచ్చినందుకు ఇగో ఈ ఉపాధి ఉంది అని చెప్పేసి మనస్ఫూర్తిగా మా పిల్లలు చెప్పుకోవడానికి, మేమందరం చెప్పుకోవడానికి ఉపయోగపడాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మనసా వాచ మేమందరం ప్రైవేట్ ఉద్యోగస్తులము, మేము నమ్మి పోరాడినటువంటి ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళము, మేము ఖచ్చితంగా మాకు ఇది కావాలని మనసారా కోరుకుంటున్నాం.